అనంతపురం రూరల్ గ్రామాల్లో నిరుపేదలకు తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా ఐఎఫ్టీయూ నాయకులు, కార్యకర్తలు మరియు నిరుపేదలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరియు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం రూరల్ పరిధిలో ఏళ్ల తరబడి నివసిస్తున్న నిరుపేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలిచ్చి స్థలాలను మంజూరు చేయాలి. పేదలకు కేటాయించిన లేదా వారు నివసిస్తున్న స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న భూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హులైన ప్రతి పేదవారికి నివేశన స్థలం దక్కేలా చూడాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి పీడీఎస్యూ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్థి మరియు కార్మిక సంఘాలు ఏకమై పేదల హక్కుల కోసం పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. అనంతపురం రూరల్ మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు పేద ప్రజలకు ప్రభుత్వం రాగానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెట్లు ఇస్తానన్న హామీని నెరవేర్చాలని ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు సాకేరన్న గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి హేమన్న గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా పూలే విభజన సంఘం రాష్ట్ర నాయకులు చంద్రచర్ల హరి గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బి సురేషన్న గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ విద్యావంతులు లక్ష్మి గారు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఐఎఫ్టీయూ నగర అధ్యక్షులు దావిదన్న కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సభ్యులు రాజశేఖర్ శెట్టి గారు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఐఎఫ్టీయూ జిల్లా కమిటీలు రామదాస్ గారు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా అరుణోదయ చంద్రప్ప గారు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఐఎఫ్టీయూ జిల్లా కమిటీలు జిలన్ భాష గారు కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు సాకేరన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా కామ్రేడ్.